20 లూకాసు వార్త 20 వాక్య వివరణ అడుగుతున్నారు. అదేవిధంగా ఏబు గ్రంథము 11 వాక్య వివరణ కూడా అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇది దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది. అలాగే 20 కూడా చదువుతున్నారు. ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడినో వారిని నలిపివేయును. దాని ముందు వచనం కూడా చదువుతాం. 17వ వచనం. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడి ఉన్న మాట ఏమిటి? ఇల్లు కట్టేటప్పుడు మరి తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అయిందట. ఇది క్రీస్తు ప్రభు గురించి చెప్పబడినటువంటి ప్రవచన వాక్యం. యూదులు అందరూ కూడా మాకు అక్కర్లేదు ఈయన అని చెప్పి అనుకున్నారు, కానీ ఆయనే మూలకు తలరాయిగా ఉన్నాడు. తలరాయి, మరి తల అన్నప్పుడు హెడ్ స్టోన్ అని చెప్పాడు కదా. సో మెయిన్ స్టోన్గా మార్చబడ్డాడు, కార్నర్ స్టోన్. తర్వాత 18వ వచనం. ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, అని అది ఎవరి మీద పడినో వారిని నలిపివేయను. తర్వాత ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడిలోనే ఆయనను బలత్కారముగా పట్టుకొని సమయం చూశారట. బలత్కారం పట్టుకోవాలని సమయం చూశారు కానీ జనులకు భయపడ్డారు. జనులు ఎక్కువ మంది ఆ యేసుప్రభు వారి వైపు ఉన్నారు. జనాలు ఎక్కువ మంది, వేల మంది ప్రభు రక్షకుడు అని చెప్పి ఆయన నమ్ముతున్నారు. ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు పరిసయ్యులు ప్రభు మీద విపరీతంగా వ్యతిరేకత తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న ప్రభు నెలలో మీరు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయింది. అర్థమైందా? మీరు నన్ను వ్యతిరేకిస్తున్నారు కదా, ఐఎమ్ ద చీఫ్ స్టోన్, అంటే హెడ్ స్టోన్. ఆ తలరాయి నేనే. మీరు దీని మీద పడడానికి ప్రయత్నం చేశారా, విరోధంగా నిలిపేస్తారు, ముక్కలైపోతారు. ఒకవేళ మీరు అలా కాకుండా నా కోపాన్ని మీరు రాణిస్తే మీరు తునకలైపోతారు, నలిగిపోతారు, జాగ్రత్త అని పరిసయ్యులు సదుకేయులకు ప్రభు ఒక సూచన ఇచ్చాడు. జాగ్రత్త అని గద్దించాడు అనమాట. ఈ గద్దింపుకి వాళ్ళు కోపము తెచ్చేసుకున్నారు. కొన్నిసార్లు చూడండి, మంచి వాళ్ళేమో గద్దింపుని స్వీకరిస్తారు, చెడ్డ హృదయం గలవారేమో నన్నే గద్దిస్తావా, నన్నే ఇంత మాట అంటావా అంటే ఎంతసేపు ఇతరుల మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ప్రభు అంటున్నాడు జాగ్రత్త. ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి, యేసు ప్రభువుని దూషిస్తున్న వాళ్ళు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళు, మనం అవి విన్నప్పుడు అనిపిస్తుంది ఎంత ప్రమాదకరమైన దాంట్లో పడుతున్నారు రా నాయన. వెళ్ళి ప్రభుత్వం పెట్టుకుంటున్నారు, చాలా ప్రమాదం. జీవము గల దేవుని చేతిలో పడిన తర్వాత తప్పించుకోవడం ఎవరికి సాధ్యం? ఆయన మీద మాటలని తప్పించుకోవడం ఎవరు సాధ్యం కాదు. అంటే తాత్కాలికంగా ఏం అవ్వట్లేదు కదా అనుకుంటారు, కానీ ఆయన ప్రారంభిస్తే అది అవుతుంది, ప్రారంభిస్తాడు. అయితే దేవుడు వేచి ఉన్నాడట కొంత సమయం కొరకు. మనుషులు బతికే 100 సంవత్సరాలు దేవుని దృష్టిలో 10 రోజులు లాంటివి. 10 రోజుల్లో ఎవరన్నా ఒక అతను మిమ్మల్ని తిడుతున్నాడు అనుకోండి, మీరు ఏమనుకుంటారు, 10వ రోజు వస్తుందిలే వీడికి, అంటే 100వ సంవత్సరం, మనం 100 years అంటే వాళ్ళకి దేవుని దృష్టిలో 10 రోజులు అనుకుందాం. వీడు 10 రోజులకి ఇంత ఎగిరి పడుతున్నాడు ఏంటి? నోరు జారుతున్నాడు, నోటుకొచ్చినట్టు దూషిస్తున్నాడు దేవుణ్ణి, దేవుని కృపను, దేవుని దయను దూషిస్తున్నాడే. వీడికి టైం వస్తుందిలే అని ప్రభు ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు మన కాలం, మన టైం, మన ఆయుష్. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమి ఇవ్వాలో అన్నీ ఇస్తాడు. ఆయన న్యాయాధిపతి కనుక కృప చూపించే ఈ సమయంలో అందరూ కృపాకాలంలో రక్షణ పొందమని దేవుడు చెప్తున్నాడు. రైట్. రెండవ ప్రశ్న ఏంటమ్మా? యోబు గ్రంథము 11 అడుగుతున్నారు ఫస్ట్ గారు. చదవండి. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేక్ కాడు. వాక్యం యొక్క వివరణ అడుగుతున్నారండి. కంప్లీట్ చదవండి. కింద పై వచనం, కింద వచనం కూడా. పనికిమాలిన వారు ఎవరో ఆయనే ఎరుగును కదా, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును కదా. దాని ముందు వచనం 10వ వచనం. ఆయన సంచారం చేయొచ్చు ఒకని చెరలో వేసి వాద్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడవడు. పనికిమాలిన వాడవడో ఆయనే ఎరుగును కదా, పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకున్నాడు. వారు అడిగిన ప్రశ్న కూడా చదవండి. 13వ వచనమా 12వ వచనం. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేక్ కాడు. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. రైట్.
యోబు గారికి స్నేహితులు ఉన్నారు. స్నేహితుల్లో కొంతమంది యోబుకి కొన్ని హితోపదేశం చేశారు. ఈ హితోపదేశం చేసిన వాళ్ళు ఎలీఫజు, మొత్తం 5 ఉంటారు. వీళ్ళలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఒక కోణంలో చూశారు. ఇప్పుడు యోబుకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి? అందులో ఒక అతను అనుకున్నాడు, ఏదో పాపం చేసి ఉంటాడు యోబు, రహస్య పాపం ఏదో చేసి ఉంటాడు, కాబట్టి ఈ దోషాలు, ఈ బాధలన్నీ ఈయనకు వచ్చాయి. ఇక్కడ ఒకే రోజున వ్యాపారాలనే పోవడం, ఒకే దినమున తనకున్నవన్నీ నష్టపరుచుకున్నాడు, పిల్లలు చనిపోయారు. కాబట్టి ఇంత ఘోరమైన కీడు వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో చేయరాని పాపం చేసి ఉంటాడు. నిజానికి యోబు పాపం చేయలే, కానీ అక్కడ జరిగిందేంటి? ఒక సాతానికి దేవునికి మధ్యలో జరిగిన ఒక వివాదంలో దేవుడు బాగా దీవించాడు కాబట్టి యోబు విషయంలో, సరే నా కుమారుడికి ఎన్ని కష్టాలు వచ్చినా నా కొరకు నిలబడతాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా పక్షంగా ఉంటాడు అని ప్రభు అన్నాడు. అలా ఉన్నాడు కూడా. ఎవరు? యోబు గారు ఉన్నారు. దీనిని ఆధారంగా తీసుకుని మీరు డైరెక్ట్గా దేవుడు మాట్లాడారు అనుకోకండి, అది యోబు యొక్క స్నేహితులు మాట్లాడుతున్నారు ఆ మాటలు. ఓకే, వాళ్ళు గద్దిస్తున్నారు, కొన్నిసార్లు బుద్ధి కలిగించాలని చూస్తున్నారు యోబుకి. యోబు కొన్ని సమయాలు అన్నాడు, ఈ బాధను భరించడం కంటే పుట్టకుండా ఉండడమే బెటర్ కదా అని చెప్పి ఆయన పుట్టుకును ఆయన శపించుకున్నాడు. నేను పిండముగా ఉన్నప్పుడే చనిపోయి ఉంటే బాగుండేది, ఏంటి ఈ బాధలు, ఏంటి శ్రమలు, పుట్టి ఇన్ని బాధలు పడాలా అనగా దేవుడిని మాత్రం దూషించలే. నోటి మాటతో కూడా దేవుడిని దూషించలేదు. మనం ఎప్పుడు కూడా దేవుడిని మీద నోరు పారేసుకోకూడదు. మరి యోబు వంటి మంచి భక్తులుగా ఉండండి. చివరిలో దేవుడు ఎన్ని ఇచ్చేయడానికి 2 బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఎన్ని కోల్పోయాడు దానికన్నా డబుల్ 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 ప్రభు దయచేశాడు. దేవుడు ఇస్తాడు. విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండండి. అమ్మ, ఎలీఫజ్ మిగిలినటువంటి స్నేహితులు మాట్లాడిన పైన మీకు కనిపిస్తుంది ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాటలు. వారు యోబుతో వాదిస్తున్న వాదనలే, కానీ దానిలో ప్రత్యేకమైన అర్థాలు బయటికి తీయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ పద్మావతి గారు కాకినాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. కొన్ని చర్చెస్లో కొంతమంది ఇలాగ అంటున్నారు, చప్పట్లు కొట్టకూడదు అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారు. రైట్, అక్కడ మీరు అంటే ఒక సహవాసం వాళ్ళ పేరు ఎత్తొద్దు, కానీ సహవాసం వాళ్ళు ఇలా అన్నారట, ఏమని? చప్పట్లు కొట్టొద్దు, గట్టిగా దేవుని స్తుతించొద్దు, అది అల్లరి అన్నారట. అల్లరి. అందుకే వాక్యాలు ఒకదాన్ని పట్టుకోకండి, అన్ని వాక్యాలు ఒక దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు వెళ్తున్న మార్గంలో గొప్ప స్వరంతో దేవుని స్తుతించారమ్మా. లూకాసు వార్త మరి 19వ అధ్యాయం 38వ వచనం 39వ వచనంలో ప్రభువారు వెళ్తుండగా చాప్టర్ 19 వర్స్ 38 and 39లో ఇలా ఉంది, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గురించి మహాశబ్దంతో, దాని తర్వాత మాటలు బైబిల్లో చదవాలి మీరు, 39 కూడా, మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేసిరి. అప్పుడు ఆ సమూహంలో ఉన్న కొందరు పరిశీలు అంటే వాక్య విరుద్ధంగా, ప్రభుకి విరోధంగా ఉంటారు వీళ్ళు. ఈ పరిశీలు అనే వాళ్ళు, బోధకుడా అంటే ప్రభుని అంటున్నారు, బోధకుడా నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా. ఎందుకు గద్దించమన్నారు? వీళ్ళు గట్టిగా స్తుతించారట, మహాశబ్దంతో దేవుని స్తుతింపసాగిరి. మహాశబ్దంతో స్తుతిస్తున్నారు కాబట్టి ఆ పరిశీలని, ఈ సిద్ధాంతాలు పాటించే వాళ్ళకి కోపం వచ్చింది. ఏంటయ్యా నీ శిష్యులు ఈ చేపలు పట్టే వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు గట్టిగా స్తుతిస్తున్నారు అని అంటే ప్రభు గద్దిస్తాడేమో అనుకున్నారు. ఏమంటే, హలో శిష్యులారా, పేతురు యోహాను ఇట్రండి, ఏంటి అలా గట్టిగా గద్దిస్తున్నారు, ఎందుకు అంత గట్టిగా స్తుతిస్తున్నారు, అంత అవసరమా అని చెప్తాడేమో అనుకున్నారు. అయితే జరిగింది ఏంటో చూద్దాం. 40వ వచనంలో ప్రభు ఏమన్నాడు? ఆయన వారిని చూచి, అంటే ఈ గట్టిగా అరవద్దు, స్తుతించొద్దు, మహాశబ్దంతో దేవుని గణపరచొద్దు అని చెప్పే వాళ్ళకి చెప్పాడు, పరిశీలకి. ఆయన వారిని చూసి, వీరు ఊరుకుని ఎడల, అంటే వీళ్ళు స్తుతించకుండా ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అన్నాడు. రాళ్ళు అంటే కఠిన హృదయాలు కూడా మార్చుకుని దేవుడి స్తోత్రాలు పొందుకుంటాడు. అలాగనే 17వ అధ్యాయం 17 నుండి 20 వచ్చిన వరకు 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడితే ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి మహాశబ్దంతో దేవుని స్తుతిస్తూ వచ్చి ప్రభు పాదాల దగ్గర పడతాడు. దాన్ని చూసిన ప్రభు అంటాడు, 9 గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు. అమ్మా, గొప్ప శబ్దమా చిన్న శబ్దమా? గొప్ప శబ్దం అండి. 10 మంది కుష్ఠరోగులు ఒక్కడే స్తుతించాడట.
అందుకు ప్రభు అన్నట్టు 9 మంది ఎక్కడికి వెళ్ళారని. ఇది నేను చదువుతాను కంప్లీట్గా. 16వ వచనాన్ని కంప్లీట్ చేద్దాం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరీయుడు, యూదుడు కాదు. యేసయ్య ముందు సాగిలపడ్డాడు, గట్టిగా స్తుతించాడు, మహాశబ్దంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వచ్చాడు. మరి ప్రభు అతను చూసి, ఎందుకంత గట్టిగా స్తుతిస్తున్నావు, అల్లరికి కర్త కాదు కదా అన్నాడా? ఏమన్నాడు చూద్దాం. 17వ వచనం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, అంటే 10 మందిని నేను బాగు చేశాను కదా, 9 ఎక్కడ? ఆ 9 మంది ఏరి, ఒక్కడే వచ్చాడు దేవుని స్తుతించడానికి. 9 మంది స్వస్థపడిన వాళ్ళు ఎడిపారిపోయారు. తర్వాత ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగపడలేదా అని చెప్పాడు. ఈ అన్యుడు స్తుతించాడే, అన్యుడు తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో మిగిలిన వాళ్ళు స్వస్థపడ్డాక పారిపోయారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇక్కడ మనం గమనించింది ఏంటి? గట్టిగా స్తుతిస్తే స్తుతించొద్దని చెప్పిన పరశీలకి బుద్ధి చెప్పాడు ప్రభు. వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయన్నాడు. ఇక్కడేమన్నాడు? ఈ అన్యుడు గట్టిగా స్తుతిస్తూ వచ్చాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, మీరెందుకు చేయకుండా వెళ్ళిపోయారు అని గద్దించాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? స్తుతించాలనా వద్దనా? స్తుతించాలని. రైట్. మరి కీర్తన గ్రంథం 47వ అధ్యాయం తీసుకుంది. 47వ కీర్తన. సర్వజనులారా ఆర్భాటముతో దేవుని స్తుతించండి, చప్పట్లు కొట్టండి అన్నాడు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. మరి చప్పట్లు కొట్టొద్దని వాళ్ళు అంటున్నారని. వాళ్ళ మనసులో పుట్టినటువంటి ఆలోచనలన్నీ బైబిల్లోకి ఎక్కించకూడదు. వాక్యం ఏం చెప్తుందో తీసుకోవాలి. సర్వజనులారా అంటే అందరికీ చెప్తున్నాడు. ప్రయాసపడి సమస్త జనులారా నా ఎద్దుకు రమ్మంటాడుగా. ఇక్కడ ఏమన్నాడు? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఓ క్లాప్ యువర్ హ్యాండ్స్. ఇంగ్లీష్లో క్లాప్ యువర్ హ్యాండ్స్, అప్లాస్ అంటారు. క్లాప్ యువర్ హ్యాండ్స్. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. ఆర్భాటం చేస్తే పెద్ద శబ్దం వస్తుంది. షౌట్ అన్ టు గాడ్. షౌట్. ఎందుకు షౌట్ చేస్తున్నాం అంటారుగా. ఇక్కడ దేవుని గురించి మనం దేవానికి స్తోత్రం అని గట్టిగా షౌట్ అన్ టు గాడ్ విత్ అ వాయిస్ ఆఫ్ ట్రయంప్. మరి గొప్ప శబ్దంతో జయం కలిగితే ఏం కలుగుతుంది చెప్పండి? ఏం చేస్తారు? ఇప్పుడు క్రికెట్కు సిక్సర్ కొట్టాడు అనుకోండి మన ఇండియన్ క్రికెటర్, అటు పాకిస్తాన్కి మనకు మధ్యలో జరుగుతుంది. మనోడు సిక్సర్ కొట్టినట్టే ఆ స్టేడియం అంతా ఏం చేస్తారు? ఈలలో వేస్తూ అలాగా వేలలు వేయనక్కర్లా, అల్లరి చేయనక్కర్లా, కానీ స్తుతించవచ్చు గంభీరంగా. ఎందుకని? జయం ఇచ్చేవాడు, జయం యెహోవాయే. ప్రభు యొద్ద నుండి మనకు జయం కలుగుతుంది కనుక మహాశబ్దంతో దేవుని స్తుతించడం, గొప్ప స్వరంతో దేవుని స్తుతించడం ఉంది బైబిల్లో. దినమునకు 7 మార్లు స్తుతిస్తా అంటాడు దావీదు భక్తుడు. ఓకే. మరి దానియేలు అయితే తన ఇంటి మీద మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించుచూ వచ్చినది. దానియేలు 6:10లో ఆయన మేడగది మీద పైకి వెళ్ళి స్తుతిస్తే మేడగది కింద వీడు ప్రార్థన చేస్తాడా లేదా, స్తుతిస్తాడా లేదని కాసుకొని కూర్చున్నారు అతను విరోధులు. వాళ్ళకి వినబడింది, వాళ్ళకి ఖచ్చితంగా వినబడింది. అదిగో అతను స్తుతిస్తున్నాడు, ఇప్పుడు వెళ్ళి రాజుకు చెప్దామని చెప్పి పరిగెత్తారు. మరి మనసులో స్తుతించలే, గట్టిగానే స్తుతించాడు. అట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి మరి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అది విన్నారు కింద ఉన్న వాళ్ళకి. మేడగది మీద నుండి కిందకు స్తోత్రాలు వినబడ్డాయి అని చెప్పి మీరు పక్కింటి వాళ్ళందరికీ వినబడేలాగా గొల్లు పెట్టనక్కర్లా. స్తుతించుకోండి. డోర్లు కిటికీలు వేసి గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పొచ్చు. కొంతమంది స్తోత్రములు ఇష్టపడరు, కొందరికి కలవరంగా ఉంటుంది, కొందరికి భయపడతారు. పనికి మన డీజేలు పెట్టి బూతు పాటలు పెట్టి దబా అని వాయిస్తూ బిల్డింగ్ అంతా వణిగిపోయేలా ఉన్నా, ఇంట్లో సామాన్లు పడిపోతున్నా చల్లగా వింటారు. ఎందుకంటే లోపల ఉన్న దయ్యాలు కాబట్టి. అదే దేవుని గురించి స్తోత్రాలు చెప్పి 2 పాటలు పడితే ఎందుకు అలా స్తుతిస్తున్నారు, అంత గట్టిగా స్తోత్రాలు చెప్పాలా? దేవుడమ్మా సర్వశక్తిమంతుడు. ఇప్పుడు మన వీధిలో ఒక మనిషి వెళ్తుంటే చప్పట్లు కొడతామా? కొట్టం. జిందాబాద్ అంటామా? అనం. కానీ ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? ఆయన పార్టీ వాళ్ళందరూ జిందాబాద్ జైజేలు కొడతారుగా. ఆయన మనిషేగా. మరి మనిషికి జైజేలు ఎందుకు కొట్టాలి? అధికారంలో ఉన్నాడు కాబట్టి. వర్దిల్లాలి జై జై అని గట్టిగా అంటారా? మనం జై జై అంటారా? గట్టిగా అంటారా? గట్టిగానే మనసులో అనుకుంటారా? గట్టిగా. ఒక మనిషి చిన్న అధికారంలో ఉంటేనే జైజేలు కొట్టాలి, గట్టిగా వర్దిల్లాలి అని సంతోషంగా చెప్పి చప్పట్లు కొడతారే. మరి దేవుడు చిన్న అధికారా? సర్వాధికారి దేవుడు.
19వ అధ్యాయం ప్రకటనలో అంటాడు, వారు మహాశబ్దంతో హల్లెలూయా అని కేక వేశారంట. దేవునికి స్తోత్రం చెప్పి దాని కింద మాట, ప్రభుని స్తుతించుడి అన్నారు. ఓకే, స్తుతించవచ్చమ్మా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ సిద్ధాంతాలు కలుగు చేస్తున్నారు. వాళ్ళ సిద్ధాంతాలు కాదు మనం రక్షించేది, దేవుని వాక్యమే. ఆది యందు వాక్యం ఉండని సిద్ధాంతం లేదు. ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుని వాక్యం మన చేతిలో ఉంది. ఆది యందు ఏ సంస్థ ఉంది చెప్పండి? ఇప్పుడున్న సంస్థల్లో ఆదిలో ఉన్న సంస్థ అయినా కాదు. అడగండి, ఎవరి సంస్థ ఉంది? ఈ రోజుల్లో ఉన్న బ్యాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ, హెబ్రోన్ కానీ, కాకపోతే పెంటెకోస్టల్ కానీ, చర్చ్ ఆఫ్ గాడ్ అని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, ఏ సిద్ధాంతం ఉంది చెప్పండి? ఆదిలో వీళ్ళు ఎవరున్నారు అక్కడ? ఏ డాక్టరీన్ ఉంది? ఏమీ లేదు. దేవుని వాక్యం ఉంది. ఆది యందు వాక్యం ఉండేను కనుక వాక్యమైన దేవుడినే మనం పట్టుకుందాం. గాడ్ బ్లెస్ యూ. అంటే దాని అర్థం లోదన్న వారికైనా వాక్యం పాటించాలి, బ్యాప్టిస్ట్ వాళ్ళైనా వాక్యం పాటించాలి, రోమన్ క్యాథలిక్ వాళ్ళైనా వాక్యాన్ని పాటించాలి, పెంటెకోస్టల్ వాళ్ళైనా వాక్యాన్ని పాటించాలి. సిద్ధాంతాన్ని పాటించకండి, వాక్యములో ఉందా లేదా చెక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రాహుల్ గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా వాక్య వివరణలు అడుగుతున్నారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23 వచ్చిన వాక్య వివరణ అడుగుతున్నారు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పాను. అదేవిధంగా మరొక వాక్య వివరణ కూడా అడుగుతున్నారు పాస్టర్ గారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం వాక్య వివరణ అడుగుతున్నారు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములని పడద్రోజాలనంత బలము కలవై ఉన్నవని ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారండి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను ఫస్ట్, తర్వాత ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను. ఆ ఫస్ట్ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోండి. రెండవదిగా 2 కొరింథీయులు చాప్టర్ 10 verse 4లో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అన్నాడు. For the weapons of our warfare are not carnal, but mighty through God to the pulling down of strongholds. Stronghold, hold it అంటాం కదా, పట్టుకొని దాన్ని గట్టిగా అంటాం. ఆ విధంగా ఒక స్ట్రాంగ్ హోల్డ్ అనేది ఈ ప్రపంచంలో చూడండి, స్ట్రాంగ్ హోల్డ్ అనేది ఒకటి ఉంది. ఏది గట్టిగా పట్టుకుంటారు కొంతమంది, విడిచిపెట్టరు. ఆ స్ట్రాంగ్ హోల్డ్ అది హోల్డ్లోకి వెళ్ళిపోయింది, పట్టేసుకున్నారు. దాని నుండి విడిపించాలి. దాన్ని విడిపించాలంటే ఖచ్చితంగా యుద్ధోపకరణాలు కావాలి విడిపించడానికి. ఈ నట్ అండ్ బోల్ట్ గట్టిగా బిగించేశారనుకోండి, దాన్ని తీయడానికి చాలా కష్టంగా ఉన్నప్పుడు రేంచులు తీసుకొచ్చి మరీ విప్పుతారు. అలాగే అపవాదైన సాతానుడు స్ట్రాంగ్ హోల్డ్గా కొందరు పట్టేస్తుంటాడు. కొందరు చూడండి, ఆ వీడియో గేమ్స్ వదిలిపెట్టలేరు, వదులుకోవాలన్నా వదలలేరు. మొదట సరదాగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఉదయం కూర్చున్న లేచిన నడిచిన టైం దొరికితే వీడియో గేమ్ ఆడాలి. ఆ స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది అది. మరికొంతమందికి ఏదో సిగరెట్ సరదాగా స్టార్ట్ చేశారు, అది ఇంక వదిలిపెట్టట్లే వాడిని. అది తాగితే కానీ పని నడవట్లా, బ్రెయిన్ పని చేయట్లా. ఆ నికోటిన్ అనేది ఆ విధంగా పనిచేస్తుంది, స్ట్రాంగ్ హోల్డ్కి వెళ్ళిపోయింది. దుర్వ్యసనాలు, వైన్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, సారాయి, డ్రగ్స్, అలాగే కొంతమంది సినిమా పిచ్చి, లోకం పిచ్చి, కొందరికి సిరి పిచ్చి, డబ్బు పిచ్చి, కొందరికి స్త్రీ పిచ్చి, కొందరికి పురుషుల పిచ్చి, కొందరికి లోక సంబంధమైన పాప పిచ్చి. అవి పిచ్చిగా మారిపోతాయి. వాడికి ఆ విషయం అంటే పిచ్చి అండి అంటారే, పిచ్చి ఎందుకు అయింది? స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది, దాన్ని విడుదల పొందలేకపోతున్నాడు. అయితే మనుషులుగా మా యొక్క యుద్ధోపకరణాలు, భక్తుడు అంటున్నాడు, శరీర సంబంధమైన ఆయుధాలు, కటింగ్ బ్లేడ్లు లేదా కత్తులు, కటారాలు కాదు, కానీ మా యుద్ధోపకరణంలో దేవుని ఎదుట బలమైన దుర్గములు కొట్టగలిగినటువంటి శక్తివంతమైనవి అన్నాడు. అంటే ఏంటది? ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ నుండి కూడా విడిపించగలదు. అందులో ఒకటి ఆత్మ సంబంధమైన ఆయుధాలు దేవుడు మనకిచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏంటి? ఎఫెసియన్స్ చాప్టర్ 6, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందంటే ఆపదలు వచ్చే టైంలో, ప్రమాదం వచ్చే టైంలో వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబట్టుకుని శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. అందులో ఏమున్నాయి? ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి
కట్టుకొనండి. నీతి అను మైమరుపు మీ గుండెకు మీ చెస్టుకుండాలి. మరి పాదములకు సమాధానమును సువార్త వలనైన సిద్ధ మనస్సు తొడుక్కొని నిలవబడండి. ఇవన్నీయుగాక విశ్వాసమనే డాలు పట్టుకునండి. అగ్నిబాణాలు విసినప్పుడు వాటిని ఆపడానికి డాల్ ఉపయోగపడుతుంది. సాతానుడు రకరకాల పొదునైన మాటలు విసురుతుంటాడు. వారితో అంటే దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలంటే దుష్టుని అపవాది సూటిపోటు మాటలు మీ మీదకు విసురుతాడు. క్రీస్తుని నమ్మేవాడిని ఎగతాళి చేసేవాళ్ళు, దూషించేవాళ్ళు, మరి ప్రభుని నమ్ముకున్నందుకు నోటుకొచ్చినట్టుగా హేళన చేసేవాళ్ళు ఉంటారు. అగ్ని బాణాలు విసురుతూ ఉంటారు. అవి మనకు తగలకుండా విశ్వాసమైన డాలుంటే నాకు తెలుసులే నేను ఎవరిని వెంబడిస్తున్నాను, నాకు తెలుసు నా రక్షకుడు సజీవుడని, నువ్వు తెలియక విర్రవీగుతున్నావు కాబట్టి నాలో అవిశ్వాసం ఉండాలి. తర్వాత ఆత్మఖడ్గం ఉందని, ఆత్మఖడ్గం రక్షణ అనే శిరస్త్రాణం. చూడండి నేను చెప్తాను, రక్షణ అనే శిరస్త్రాణం అంటే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అన్నాడు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అన్నాడు. అంటే ఛాతి భాగానికి ఏ గాయం తగలకుండా ఒక చూడండి ఛాతి భాగానికి ఒకటి ఐరన్తో కానీ మరి గట్టిగా తయారు చేయబడిన దాంతో ఇక చెస్ట్ భాగంలో పెట్టుకుంటారు. ఎవరన్నా ఈటలు ఈసరినా ఏమి ఇసినా అవి తగలకుండా చెస్ట్ భాగాన్ని కాపాడుతుంది. నీతి అనే మైమరుపు, అలాగే ఆత్మఖడ్గము, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. వర్డ్ రేమా అంటారు, వర్డ్ లోగోస్ అని ఉంది రాయబడిన వాక్యం. వర్డ్ రేమా అంటే ఏ సందర్భంలో ఏ వాక్యం ద్వారా వెళ్ళాలో దేవుడు ఇస్తాడు ఆ టైంలో. మరొక చేతిలో విశ్వాసమైన డాలు మనకు ఉండాలన్నాడు. అంటే ఈ డాల్ లాంటిది ఉన్నప్పుడు ఏమవుతుంది, విశ్వాసం డాలు ఆ సాతానుడు విసిరేటువంటి అగ్ని బాణాలు దీనికి తగిలి మీకు కింద పడిపోతాయి. అందుకే ఎదుటి వారు విసిరేటువంటి ఆయుధాలని మనకు తగలకుండా చేయడానికి డాల్ అడ్డం పెడతారు. ఒక చేత్తో యుద్ధం చేస్తారు, ఒక చేత్తో డాల్ అడ్డం పెడతారు. మీకు కనిపిస్తుంది అక్కడ ఆర్మర్ ఆఫ్ గాడ్, ది ఆర్మర్ ఆఫ్ గాడ్, ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్, షీల్డ్ ఆఫ్ ఫెయిత్, అండ్ దెన్ ప్రొటెక్టెడ్ బై ది గాస్పెల్, సిద్ధ మనస్సు కలిగిన జోడు. ఇది స్పిరిచువల్ లైఫ్లో ఇలా ఉంటామంట మనం. దెయ్యాలకి ఇలా కనిపిస్తాం మనం. రక్షించబడినవాడు, రక్షణ లేనివాడు బట్టలు లేకుండా కనబడతాడు. పాపాల్లో లోకంలో జీవిస్తున్నవాడు దెయ్యాలకు తెలుసు వీడు మన టికెటే రా బాబు, వీడితో ఎన్ని ఆటలని ఆడుకోవచ్చు అని. కానీ క్రీస్తును కలిగి ఉన్నవాడిని, దేవుడిని వెంబడిస్తున్న వాళ్ళు, వాక్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి చూస్తే ఇలా కనిపిస్తాడు దెయ్యాలకి. దురాత్మలు భయపడతాయి. మరి ఇటువంటి విధంగా నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇవే మన యుద్ధోపకరణాలు. ఆత్మఖడ్గం, విశ్వాసమనే డాలు, మరి బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అనే మైమరుపు. తలలోకి రకరకాల మాటలు చెప్పి చెడ్డ మాటలన్నీ, చెడ్డ వార్తలు, ఈ పంచేంద్రాల ద్వారా మనుషులు ఎటు కావాలంటే తిరిగిపోతూ ఉంటారు. కాబట్టి ఏం చూస్తున్నావో, ఏం వింటున్నావో, ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త అంటాడు. చాలామంది ఏది పడితే అది వింటుంటారు. వాళ్ళ ఆత్మీయ స్థితి అంతా కూడా అయోమయంగా తయారవుద్ది. అందరూ బోధలు వినొద్దు, వాక్యానుసరమైన బోధే వినాలి. అందరూ అదే బైబిల్ కదా, మెరిసేదంతా బంగారం కాదు, మెరిసేదంతా ఆల్ చూడండి షైనింగ్ పార్ట్స్ ఆర్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అని చెప్పన్నారు. మెరిసేదంతా బంగారం ఎలా కాదో అలాగనే బైబిల్ పట్టుకున్న వాళ్ళు బోధలన్నీ కరెక్ట్ అని అనుకోవద్దు. వాక్య ప్రకారం బోధించే వారి మా బోధే మనం తీసుకోవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సహోదరుడు మరో ప్రశ్న కూడా అడిగారండి. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన ఉంది కదా, మరి కొంతమంది నెగిటివ్ గా కూడా నమ్ముతూ ఉంటారు. అదే తప్పుడు నమ్మకాలు మనిషిని చిక్కుల్లో పడేస్తాయి. రైట్ బిలీఫ్స్ మనకు ఉండాలి. తప్పుడు నమ్మకాల్లోకి పోయామా చిక్కుల్లో పడతాం. చూడండి, ఒక అతను ఎవరు చేతిరేఖను చూశాడంట. అతను చెప్పాడంట, బాబు నువ్వు పోయిన జన్మలో కుందేలు జన్మ ఎత్తావు, ఈ జన్మలో మానవ జన్మ ఎత్తావు, మళ్ళా కొద్ది రోజుల్లో తాబేలు జన్మ ఎత్తబోతున్నావు. ఏ జన్మ? తాబేలు జన్మ. కాబట్టి నువ్వు త్వరలో చనిపోతావు, ఇల్లంతా చదువుకోమని చెప్పాడట, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడట. ఆయన చుట్టూ ఆయన ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఆయన ఏది చెప్తే జరుగుతుందండి. ఖచ్చితంగా జరిగింది, వాడికి జరిగింది, వీడికి జరిగింది. కాబట్టి ఈయన నోటి నుండి మాట వస్తే జరుగుతుందని చెప్తే అది నమ్మేశాడు. ఆయన నమ్మి ఇంటికి వచ్చి బోరుమని ఏడ్చుకుంటూ భార్యను పట్టుకొని పిల్లల్ని పట్టుకొని ఏడ్చి, పిల్లలు చిన్నపిల్లలే, ఆస్తులు పంచాడు. ఎందుకంటే నెలన్నరలో చనిపోతాడని చెప్పాడు. పోయిన జన్మలో కుందేలు జన్మ, ఈ జన్మలో మానవ జన్మ. ఇక్కడ చనిపోయే టైం వచ్చేసింది. నెక్స్ట్ 1.5 monthలో తాబేలు జన్మ ఎత్తాడంట మనవాడు. ఆయన చెప్పడం, ఈయన నమ్మేయడం, ఈయన స్నేహితులందరూ అతను చెప్తే కరెక్ట్గా జరుగుతుందని చెప్పి అన్నాం. దెయ్యం పట్టింది.
ఇక్కడ అపనమ్మకాలు, మూఢనమ్మకాలు, భయంలో బతికితే దెయ్యాలు పడతాయి. దెయ్యాలకి చాలా సంతోషం. అలా నమ్మేవాళ్ళు అంటే అవి చాలా ఆనందపడి ఆ వ్యక్తుల్ని మోసుకుపోవడానికి వస్తాయి. అతను నెలన్నర వచ్చేసరికి ఇంకొక వారం రోజుల్లో ఆ డేట్ వచ్చేస్తుంది. ఉద్యోగాన్ని రిజైన్ చేసాడు. రిజ్యూమ్ కూడా మరి తనకు ఉన్నటువంటి రిజైన్ లెటర్ కూడా సబ్మిట్ చేశాడు. వాళ్ళంతా ఏమొచ్చిందని ఎందుకు చేస్తున్నావు అంటే, నేను చనిపోతాను సార్, తాబేలు జన్మ ఎత్తబోతానంటే ఒట్టిదే నమ్మొద్దన్నారు నాస్తికులు. మరి మూఢనమ్మకాలు కరెక్ట్ జరుగుతుంది అన్నారు. ఇతనికి ఆ నమ్మిక, ఆ నెగిటివిటీ అతని హృదయంలో ఒక విధమైన భయం కలుగు చేసింది. రాత్రులు నిద్రపోట్ల, ఆహారం ఇస్తే తింటలా, మెమరీ పోయింది, పిచ్చోడ్లా తయారయ్యాడు, పిచ్చివాడు అయిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లారు, మెంటల్ హాస్పిటల్కి పట్టుకెళ్లారు, నానా తిప్పులు పడ్డారు. ఏం కంట్రోల్ లేదు. ఒకటే అంటే నేను చనిపోతాను. ఆ ఇంటి పక్క వాళ్ళు ఎవరో చెప్పారంట, యేసుక్రీస్తు రక్తంతో ప్రార్థన చేసి ప్రేరాలు రాసి ప్రార్థన చేద్దామండి అంటే వీళ్ళకి ప్రభు అంటే ఇష్టం ఉండదు. మరి సిచ్యువేషన్ చూస్తే సీరియస్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు అన్నారమ్మా, మీ ప్రభు ఏమైనా చేస్తే మీ ప్రభుని నమ్ముకుంటాం, కొంచెం చేయమంటే వాళ్ళు ఈ విశ్వాసలే కానీ యేసు రక్తం చెప్పిన ప్రేరాలు ఆయన తల మీద రాస్తూ యేసుక్రీస్తు రక్తమే చేయమని పాట పాడుతూ ప్రభుని గనపరుస్తూ, ప్రభుని మహింపరుస్తూ, ప్రభు ఇతనికి విడుదల ఇవ్వండి, స్వస్థతనివ్వండి, ఇతను పట్టిన దురాత్మలు వెలగొట్టమని ప్రే చేస్తూ అతను ఆ స్థితి నుండి బయటపడాలని ప్రే చేస్తూ ఉన్నారు. ఇంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన నేర్పారు. 1 గంట సేపు ప్రార్థన వాళ్ళు చేస్తుండగా ఒక మృగం అరిచినట్టుగా కేకలు వేసి అరిచి, నన్ను వెలగొట్టకండి, నేను ఇతను తీసుకుపోవడానికి, నన్ను వెలగొట్టదని పళ్ళు కొరుకుతూ యేసు రక్తం చెప్తుంటే చెవులు మూసేసుకుంటున్నాడు. ఎవరు మూసుకోవట్లే, మామూలుగా ఉన్న వ్యక్తులు. వీడు మాత్రం చెవులు మూసేస్తున్నాడు, జుట్టు పీకేసుకుంటున్నాడు, తలను గోడకేసి కొడుతున్నాడు. వాళ్ళు కంటిన్యూగా ప్రభు రక్తాన్ని చెప్తూనే ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. కొద్ది నిమిషాల తర్వాత గట్టిగా అరిచాడు, కేకలేసాడు, నోటి నుండి నురగొచ్చినట్టుగా అరిచాడు. ఆ తర్వాత కింద పడిపోయాడు. మొహం గడికి తీసుకొచ్చి కూర్చోబెడితే మనిషి మొక్క కళ మారిపోయిందట. ఇంకా ఇంత ముందు మునుపటి మనిషి ఎలా ఉన్నాడు అలా అయిపోయాడు. చక్కగా భార్య పేరు పిలుస్తున్నాడు, పిల్లల పేర్లు పిలిచాడు, దేవుని స్తుతించాడు, ఈ యేసు ప్రభు నాకు విడుదల ఇచ్చాడు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. అదే విధంగా అతను ఆ నెగిటివిటీతోనే, అంటే ఒకవేళ ఆ నెగిటివ్ ఆలోచనతో ఉండుంటే ఆ డేట్లో చనిపోతానని చచ్చి ఉండేవాడు. అందుకే అపవాది యొక్క మాటలు నమ్మొద్దు అంటాడు బైబిల్లో. వాడు దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. యోహాను 10:10. అన్ని జనులు భయపడే వాటికి మీరు భయపడొద్దు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 1-2 వచనాలు. వాళ్ళు ప్రతిదానికి భయపడతారు. సూర్యగ్రహణానికి భయపడతారు, చంద్రగ్రహణానికి భయపడతారు, అమావాస్యకి భయపడతారు, నల్ల పిల్లి వస్తే భయపడతారు, తెల్ల పిల్లి వస్తే ఇంకేదో అనుకుంటారు. బల్లి మీద పడితే ఒకటి, తొడ మీద పడితే ఒకటి, నెత్తి మీద పడితే ఒకటి. ఒక బల్లి తొడ మీద వేసుకోండి, ఒక బల్లి నెత్తి మీద వేసుకోండి. ఇలాగా రకరకాలుగా భయపడేవాళ్ళు, భయముతో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు ఎదుగు రాగానే భయాలన్నీ పటాపంచలు అయిపోతాయి. దేనికి భయపడరు వీళ్ళు. దీన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు వీడు ప్రధానికి భయపడేవాడు, ఇప్పుడు ఏం భయపడలా. చేతిరేఖకు భయపడ్డు, మనుషులు చెప్పేటువంటి సోదికి భయపడ్డు. ఎందుకని? జీవం కలిగిన దేవుడిని మనం నమ్మాం. అమావాస్యకి ఎందుకు భయపడాం? అమావాస్యని చేసిన దేవుడే మనలో ఉంటే అమావాస్యకి భయపడాల్సిన అవసరం ఏంటి? దిక్కులకు భయపడాం, ఈశాన్యం, నైరుతి, వీటికి భయపడాం. ఎందుకు భయపడాం? నలుదిక్కులు చేసిన దేవుడే నువ్వు కలిగి ఉన్నావు, దేవుడిని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావు. ఈ సృష్టికి భయపడాం. ఎందుకని? సృష్టిని చేసిన దేవుని ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచావు. ఆ విధంగా ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ మంజుల గారు ఖమ్మం నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు దీవెన వచనాలు పలకమన్నప్పుడు ఆమెనని అనమన్నాడు, శాప వచనాలు పలికినప్పుడు కూడా ఆమెనని అనమన్నాడు. దేవుడు ఎందుకు అలా అనమన్నాడని ప్రశ్న అడుగుతున్నారండి. అదేనమ్మా, ఏ సందర్భంలో చెప్పమన్నాడు అన్నదాన్ని మనం అక్కడ చూడాలి. ఓకే, వాక్యము కింద పైన వచనాలు కూడా మీరు చదవండి. ఆదిన వందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు వీళ్ళంతా గోత్రాలు, బెన్యామీను గోత్రముల మూలవారు ఆ ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవవలను. ఆ కొండ మీద నిలబడండి. రూబేను, గాదు, అషేరు, జెబులను, దాను, నఫ్తాలి గోత్రముల వారు
శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవలను. ఏబాలు కొండ ఒకటి, దానికి ముందు వచనంలో మరొక కొండ, 2 కొండల మీద నిలబడమన్నాడు. గిరిజీము అనే కొండ, ఏబాలు కొండ, 2 కొండలు ఉన్నాయి. ఈ కొండ మీద కొంతమంది గోత్రాలు, ఆ కొండ మీద కొన్ని గోత్రాలు. ఇప్పుడు ఎందుకు పలకమన్నాడు, ఏం పలకమన్నాడు చూడొచ్చు మీరు. అప్పుడు లేవీలు యెహోవాకు హేముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇజ్రాయేల్ అందరితో చెప్పమనగా ఆమెన్ అనవలను అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి, మనుషుడు ఒక వస్తువుని చేసి తన చేతులతో చేస్తాడు. పాపే కదా మనిషి. పాప చేతులతో పోతబోసి కానీ ఏదైనా శిల్పితో చెక్కించి కానీ చేస్తే దానివల్ల ఏం జరుగుతుందంటే, మనుషుడు ఇప్పుడు ఒక మాట, ఒక తల్లి ఉంది, పిల్ల అడుగుతాడు నాన్న చూపించమని. నాన్న ఊరు వెళ్ళాడు, ఆర్మీలో ఉన్నాడు, ఆ ఇంట్లో ఫోటో లేదు కాబట్టి తల్లి ఆ బిడ్డ తండ్రిని చూపించమంటున్నారని చెప్పి ఒక పేపర్ తీసుకొని డ్రాయింగ్ వేసింది. గోడ మీద డ్రాయింగ్ వేస్తే వేరే పురుషుడి ముఖం వచ్చింది. అక్కడ తన భర్త ముఖం రాలేదు, ఆ పిల్లల తండ్రి ముఖం రాలేదు, వేరే పురుషుని ముఖం వచ్చింది. కాబట్టి ఈయన మీ నాన్నరా అని చెప్తారా? చెప్పరండి. చెప్పండి. చెప్పరు పాస్టర్ గారు. కాబట్టి శిల్పులందరూ దేవుని ముఖాన్ని చూసి చెక్కారా? దేవుని ముఖం వాళ్ళకి తెలుసా? శిల్పి అంటే మనుషులే, వాళ్ళు కూడా అద్భుతంగా శిల్పి వాళ్ళు చెక్కగలరు. వాళ్ళు దేవుని ముఖాన్ని చూసారా? చూడలేదు. చూడనప్పుడు మరి ఎట్లా దేవుని ముఖాన్ని వాళ్ళు తయారు చేయగలిగారు? అది ప్రశ్న. అలాగే పోత పోసాడు ఒక ఆయన. పోత పోయడానికి కూడా ఇసుకలో వాడు ఒక అచ్చు వేయాలి. అచ్చు తయారు చేస్తున్నప్పుడు ఆ అచ్చును చేసిన వాడు మనిషే. దేవుడిని చూశాడంటే చూడలా. దేవుడిని చూడకుండా దేవుని రూపం నీకు ఎలా తెలిసింది? దేవుడు ఇలాగా ఉంటాడు, ఆయన ముఖం అని. ఇప్పుడు నీ ఫోటో కాకుండా నీ భార్య మరొక పురుషుని ఫోటో అక్కడ పెట్టి పిల్లలకి ఇదిగో మీ తండ్రి ఈయన అని చెప్తే నీ కోపం రాదా? చల్లగా కూల్గా ఉంటారా ఐస్ క్రీమ్ తిన్నట్టు? ఎవడతను నా ఫోటో కాకుండా అతని ఫోటో ఎలా పెట్టావు, నువ్వు పిల్లలకి ఎలా నేర్పిస్తున్నావు అంటావు కదా. అందువలన ఇశ్రాయేలులారా, మీరు గనక ఇటువంటి మార్గంలోకి వెళ్తే శాపం మీ మీదకి వస్తుంది, జాగ్రత్త అని ఆ ఇజ్రాయెల్లో శాపవచనాలు పలికినప్పుడు ఎందుకు పలికారు? అది అక్కడ వివరణ ఉంది కదా. తప్పు చేయడం, తప్పు మార్గంలోకి వెళ్ళొద్దు, అలా చేస్తే శాపం వస్తుంది కనుక వాటికి కూడా ఆమెను చెప్పించారు. అవునుగా కానీ ఎందుకు చెప్పించారంటే దేవుని ఒక ఆజ్ఞ ఉంది, తప్పు మార్గంలోకి వెళ్ళొద్దని. వెళ్తే ఆ శాపం వచ్చి తీరుతుంది. వచ్చి తీరాలంటే వాళ్ళు అక్కడ ఆమెను చెప్పాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ప్రతిదానికి ఆమెను చెప్పనక్కర్లా. కొంతమంది చూడండి ప్రసంగాల్లో ఇలా చెప్తుంటారు, అతడు ట్రైన్ కింద పడి చనిపోయాడంట అన్నట్టునే సంఘం అంతా చెప్పండి. ఏం చెప్పాలి? ఆమె ఏం చెప్పండి. ఆడి చచ్చిపోతే మన ఆమెను చెప్పడం ఏంటి? ఇది బుద్ధిహీనంగా మాట్లాడడం. అంటే వాక్యము ప్రసంగం గుర్తు రానప్పుడంతా ఆమెనానండి, ఒక ఆమెను చెప్పని చూద్దాం, ఒక ఆమెను అనండి చూద్దాం. మనోడికి ప్రసంగం గుర్తు రావట్లే, రిఫరెన్స్లు సరిగ్గా సిద్ధపడి ఉంటాడు, ప్రేయర్ చేసి ఉంటాడు. ఈయనకి గుర్తు రానప్పుడంతా వాళ్ళు ఏమంటుండాలి? ఆమెన్. ఎందుకు అనాలి ఆమెన్? ఏ సందర్భంలో అనాలి ఆమెన్? దేని కొరకు అనాలి ఆమెన్? అలా కాకుండా ఊత పదంలాగా ఆమెన్ అనండి చూద్దాం, ఆమెన్ అనండి చూద్దాం, ఒకసారి గట్టిగా అనండి అంటే ఈయనకు ఊపు రావాలంటే ఏమనాలి? దానికి వాడుకుంటాం. అది వాక్య విరుద్ధం, అది బుద్ధిహీనత, అవివేకం. అట్లా దేవుని పిల్లలు ఆ విధంగా చేయకూడదు, సేవకులైన విశ్వాసులైన. అలాగనే ఒకవేళ నిద్రపోతున్నారు సంఘం, వాళ్ళందరూ మెలకునేలాగా చేసి వాక్యం వినిపిద్దాం అనుకుంటే దేవుని గట్టిగా స్తుతించమని చెప్పొచ్చు. హల్లెలూయా అని బిగ్గరగా చెప్పమని చెప్పొచ్చు. ఆ హల్లెలూయా పక్కోడు చెప్పినందుకు ఆ ఉలికి పడినా నిద్రపోతూ లేచి వాక్యం వింటాడు. దేవుని స్తుతించడం తప్పేం కాదుగా. కానీ ఆమెను చెప్పే విషయంలో వాళ్ళకి నష్టం కలిగిందని, వాళ్ళకి ఆమెనని ప్రసంగంలో మాట్లాడుతున్నప్పుడు తప్పుడు మాటలు, అంటే వాళ్ళు చనిపోయారని చెప్తే దానికి ఆమెను ఎందుకు అవసరంలా. సో ఎప్పుడైనా వాక్య ప్రకారమైన వాటికి ఆమెను చెప్పాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రాజు గారు మచిలీపట్నం నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఉంది కదా, మరి శరీరానికి మాత్రమే కాదు ఆత్మకు కూడా స్వస్థత అని అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. డైరెక్ట్గా యెహోవా రాఫా అంటే నేను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు కదా. ఏ సందర్భంలో అన్నాడు ప్రభు? చూడండి,
15వ అధ్యాయం 26వ వచనం. ఎక్సోడస్ నిర్గమాకాండం 15:26లో స్పష్టంగా దేవుడు అంటాడు ఆ మాట, యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ద్వితీయోపదేశకాండం 7:15లో కూడా ఉంటుంది. మీరు చదువుదాం ఈ వచనాన్ని. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. రైట్. ఇక్కడ హిబ్రూ భాషలో మనం చదివినప్పుడు బైబిల్లో జెహోవా రాఫా అన్నప్పుడు దాని అర్థము హిబ్రూ భాషలో స్వస్థపరచువాడు ఆయనే. స్వస్థపరచుట అన్నప్పుడు ఆ గ్రీక్ భాషలో కూడా 4 అర్థాలు వస్తున్నాయి. ఒకటి స్టిచ్ చేయడం అంటే మనం చినిగిపోయిన క్లాత్ని ఏం చేస్తాం చెప్పండి? చినిగిపోయింది ఒక షర్ట్ క్లాత్ కానీ ప్యాంట్ క్లాత్ కానీ చినిగిపోతే ఏం చేస్తారు? దాన్ని స్టిచ్చింగ్ చేస్తారుగా. ఆ విధంగా స్టిచ్చింగ్ చేయడం అంటే విడిపోయిన 2 భాగాలను తీసుకొని స్టిచ్ చేయడం. మరొకటి ఏంటంటే లోపల నుండి ఆ వ్యక్తికి హీలింగ్ అనేటువంటిది వస్తుంది. దేహం, ఆత్మ కావచ్చు, దేహం కావచ్చు, మనసు కావచ్చు. మనిషిలో ఆత్మ, శరీరం, మనసు 3 కూడా ఉన్నాయి కదా. ఈ 3టికి స్వస్థత కావాలి. ఎస్. మనసుకి ఏం స్వస్థత అండి? మానసికంగా మనశ్శాంతి, సమాధానం కలిగి ఉండడం. శరీరానికి ఏం స్వస్థత? వ్యాధి రోగముల నుండి, బలహీనతల నుండి విడుదల రావడం. మరి ఆత్మకు స్వస్థత ఏంటి? పాప రోగం నుండి విడుదల రావడం. ప్రతి మనిషిలో పాప రోగం ఉంది కదా. అతను చేసిన దోషంలో, అపరాధముల నుండి తన ఆత్మను విడిపించబడ్డం. సో ఇది దేవుడు మానవులకి ఏ విధంగా మానవ ఆత్మను బాగు చేస్తాడు? ఆయన శరీరమును, ఆత్మను, మనసును చేసిన వాడే కాబట్టి ఆయనే బాగు చేయగలడు. ఆయనకు మనల్ని అప్పగించుకోవడం, ఆయన ఆత్మకు లోబడ్డ, ఆయన వాక్యానికి లోబడ్డం అనేది ఆశీర్వాదం. సో జెహోవా రాఫా, నన్ను స్వస్థపరచువాడు నీవేనయ్యా అని. అయితే ఇందులో కొందరు వితండవాదులు ఉంటారు. వితండవాదం చేస్తూ ఉంటారు. హలో, శరీర స్వస్థ కాదు ఇది, ఆత్మకే. శరీరానికి అసలు స్వస్థ కాదు. శరీరాన్ని స్వస్థపరచు దేవుడు ఈ రోజు ఆపేశాడు. ఆ ఛాలెంజ్, సవాలు అని చెప్పి పిచ్చి సవాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడైన ప్రభు ఆయన శరీరాన్ని సృష్టించిన వాడు ఆయనే, ఆత్మను చేసిన వాడు, మనసును చేసిన వాడు కూడా ఆయనే. అయితే విశ్వాసము కొలది స్వస్థపడిన వారు చూడండి, బైబిల్లో ప్రభు అంటాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. ఎక్కడ? లేఖనాల్లో మనం చదువుతున్న మార్కు సువార్త 5వ అధ్యాయం 34-35లో 25 సంవత్సరాల రోగగ్రస్తురాలు ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన వస్త్రాలు ముట్టిన వెంటనే స్వస్థత పొందుకుంటుంది. అందుకు ప్రభు అన్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అంటే ఆయన స్వస్థపరచలేదా? ఆయన యందు మనకున్న విశ్వాసం మనల్ని స్వస్థపరిచిందా? ఎస్, అదే అంటున్నాడు ప్రభు. మీరు నా యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసంతో వచ్చిందట ఆవిడ. ప్రభు ఎదుగు వెళ్తాను, ఆయన ఎదుగు వెళ్ళినప్పుడు నేను స్వస్థపడతాను అనుకుని వెళ్ళింది. అక్కడ ఒక అద్భుతమైన సంఘటన కనబడుతుంది. 5వ అధ్యాయం 25 నుండి 34 వచ్చిన వరకు. ఆమె ఇంట్లోనే అనుకుందట, యేసును గురించి విని. చూద్దాం, మత్తయి సువార్త 5వ సువార్త 5వ అధ్యాయం 25 నుండి చదువుదాం. 25 నుండి. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతున్నా అనుకుందంట. తనలో తాను అనుకుంది. ఏమనుకుంది? నేను స్వస్థపడతాను అని అనుకుంది. మరి యేసు ప్రభు వారి చుట్టూ ఎంతమంది ఉన్నారు? చాలా జనసమూహం ఉన్నారు. ఆయన అందరూ తాగుతున్నారు, ఆయన వస్త్రాలు, ఆయన జుట్టుని తాగుతూ ఉన్నారు. ఎందుకంటే విడుదల కావాలి, ఆయన తాగితే స్వస్థ వస్తుందని చెప్పి వచ్చి ప్రభుని తాగుతున్నారు. జనసమూహంలో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. అప్పుడు ఏం జరిగింది? ముట్టే ముందు, యేసుప్రభు వస్త్రాలు ముట్టే ముందు ఆమె ఏమనుకుంది? ఇంట్లో నేను వెళ్తాను, యేసుప్రభు వస్త్రాలు ముడతాను, స్వస్థపడతాను అనుకుని వచ్చింది. సో షీ ఇమాజిన్డ్. తన ఒక విధంగా ఆలోచనలో, తలంపుల్లో ఆ విశ్వాసంతో నింపేసుకుంది. తన తలపుల నిండా, ఆలోచనల నిండా, తన హృదయం నిండా విశ్వాసం, ది యాక్ట్ ఆఫ్ ఫెయిత్. సో ఊరికే ఫెయిత్ కాదు, విశ్వాసాన్ని క్రియలో తీసుకొచ్చింది. చూద్దాం, ఆ తర్వాత వచ్చిన నేను చదువుతాను. వెంటనే ఆమె రక్తధార కట్టిను. యేసు ప్రభు వస్త్రాలు ముడతాను అనుకుంది, వచ్చింది, ముట్టింది. వెంటనే ఆమెకున్నటువంటి ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది ఆగిపోయింది. వెంటనే ఆగిపోయింది. తన శరీరంలో ఆ బాధ నివారణ అయిందని గ్రహించింది. బాధపోయిందని ఎవరికి తెలుసు? పక్క వాడికి తెలియదుగా, ముందున్న వాళ్ళకి తెలియదుగా, ఆమెకి తెలిసిపోయింది. ఆమె దేహంలో వెంటనే స్వస్థ వచ్చింది. ప్రభు వస్త్రాలు ముడతాను, నేను బాగుపడతాను అనుకుంది. ఇంట్లో వస్త్ర దారంతా అనుకుంటూ వచ్చింది, విశ్వాసం కలిగి వచ్చింది. ప్రభు దారిలో వెళ్తున్నప్పుడు వేస్తే వస్త్రాలు ముట్టింది. అంటే అంగీ వేసుకుంటాడు, వేసే అంగీ. ఆ అంగీని ప్రభు ఆమె ముట్టిన వెంటనే స్వస్థత ఆమె కలిగింది. అప్పుడు ఆమె నాకు స్వస్థ కలిగింది అని గ్రహించింది.
30వ వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళి తనలో తాను గ్రహించాడంట. ఆయనలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళిందని ప్రభు గ్రహించాడు. ఆయనలో ఉన్న పవర్, ప్రభావం అంటే ఆ శక్తి ఆయన దేహంలో నుండి బయటికి వెళ్ళడం ఆయన గమనించాడు. గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టింది ఎవరో అని అడిగాడంట. జనసమూహం వైపు తిరిగి, హలో, నా వస్త్రాలు ఎవరు ముట్టారు అని చెప్పి అడిగితే అక్కడ పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా, అందరూ నీ మీద పడుతున్నారు, అందరూ వచ్చి చేతులు వేస్తున్నారు, మరి నిన్ను ఎవరు ముట్టారని ఎలా చెప్పగలను? ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచున్నట్టు చూస్తున్నావే ప్రభుని అంటున్నారు. ఎవరు నన్ను ముట్టారని అంటావేంటి ప్రభువా? ఆ వచనం చదవనివ్వండి. ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచున్నట్టు చూస్తున్నావే, నిన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నావా? ఎవరు ముట్టారని చెప్పగలమయ్యా? అందరూ నిన్ను తాకుతున్నారు కదా. ఒకరా ఇద్దరా? 100 మంది నిన్ను తాకుతూనే ఉన్నారు. జనాల మధ్యలోకి ఎక్కిరిసిపోయిన జనంలో నడుస్తున్నావు నువ్వు. నన్ను ముట్టింది ఎవరినంటే ఎలా చెప్పగలం ప్రభా? జనసమూహం. నేను అనుకుంటే పేతురు అని ఉంటాడు ఈ డైలాగ్. పేతురు అన్నిట్లో తొందరపాటు, అన్నిట్లో వెంటనే ముందుండాలనుకుంటాడు. సో ఆ మాట కూడా, ప్రభా ఏంటి న్యాయమేనా? ఎవరు ముట్టారని ఎలా చెప్పగలం? అందరూ నిన్ను ముడుతున్నారు కదా. అందుకు ప్రభు ఏమని అంటే, ఒక వ్యక్తిలోకి నా ప్రభావం వెళ్ళింది, మిగిలినందరిలోకి వెళ్ళలా. చూద్దాం 32వ వచనం. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచింది. ఎవరిలోకి ఈ ప్రభు యొక్క ప్రభావం వెళ్ళిందో ఆ వ్యక్తిని తెలుసుకోవాలని ప్రభు చుట్టూ కలయి చూశాడు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి, తనకు బాధపోయిందని తెలిసిపోయింది. భయపడి వణుకుచూ వచ్చి, భయంతో వణుకుచూ భయపడుతూ వచ్చింది. ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. తన సంగతి అంతా చెప్పిందట. ఇలా జరిగిందని చెప్పింది. అందుకైన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం గల దాని వైపుము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందమ్మన్నాడు. ఇక్కడ మరి జెహోవా రాఫా అనేటువంటి మాట ఎలా అప్లై అయింది? విశ్వాసం ద్వారా ఆమె స్వస్థ పొందుకుంది కదా. ఎస్, ఆయన స్వస్థపరచువాడే. ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిందంటే, అందరూ ప్రభును తాకారు, కానీ ఒక వ్యక్తిలోకి ఆ ప్రభావం వచ్చింది. ప్రభులో ఉన్న స్వస్థపరిచే ప్రభావం ఒక వ్యక్తిలోకి వచ్చింది, కానీ అందరూ తాకారు కదా. మరి అందరూ ప్రభును ముట్టారు, వారిలోకి ఎందుకు రాలేదు? ప్రభు అంటున్నాడు, నా ప్రభావం ఎవరిలోకి వెళ్ళింది? ఎవరా వ్యక్తి? నేను గమనించాను, నాలో శక్తి బయటికి వెళ్ళడం. నేను అడుగుతున్నాను, యేసు ప్రభుల స్వస్థ శక్తి ఉంది, దాన్ని అందరూ తీసుకోలేకపోయారు. ప్రభు యొద్దకు చేరుకున్నారు కానీ, ప్రభును తాకారు కానీ, వారిలోకి దాన్ని, ఆయన శక్తిని, ప్రభావాన్ని లాక్కోలేకపోయారు. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. అనేక మంది చర్చికి వెళ్తున్నాం, అనేక మంది సభలకు వెళ్తున్నారు, వాక్యాలు వింటున్నారు, సభల్లో పాల్గొంటున్నారు, కానీ ప్రభులో ఉన్నటువంటి శక్తిని వారిలోకి తీసుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? విశ్వాసం లేకుండా ప్రభులో ఉన్నటువంటి శక్తిని మనం తీసుకోలేము. ఈమె ఎలా తీసుకోగలిగింది ప్రభు అన్నాడు 34వ వచనంలో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అంటే ప్రభులో ఉన్న శక్తిని ఆమె తన దేహంలోకి తీసుకోగలిగింది. ఎలాగూ? విశ్వాసం ద్వారా. దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేటువంటిది అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. మరి ఆ గ్రామంలో అనేక స్వస్థతలు జరగల. ప్రభు ఉన్న సొంత గ్రామానికి వెళ్తే వారి అవిశ్వాసం బట్టి అనేక కార్యములు ఆయన జరిగించలేదట. స్వస్థపరచాలని, బాగు చేయాలని ప్రభు వెళ్ళాడు ఆ పట్టణంలోకి, ఆ గ్రామంలోకి. ఆయన స్వజనులు వాళ్ళంతా కూడా, అంటే మరియమ్మ గారి బంధువులు, యోసేపు గారి బంధువులు. కానీ వాళ్ళు అనేక మంది స్వస్థత పడలా. ఆయన అనేక మంది అద్భుతాలు చేయడానికి ఆయనకి ఇష్టపడలా. ఎందుకని అంటే వారి అవిశ్వాసం బట్టి. చూద్దాం 13వ అధ్యాయం మత్తయి సువార్త 58వ వచనం 59వ వచనం. 13th chapter 58 and 59. మాథ్యూ. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అనేకమైన అద్భుతాలు ఎందుకు చేయలేదు యేసు ప్రభువారు? అవిశ్వాసం. వారి అవిశ్వాసమును బట్టి. విన్నారు కదా. అండ్ హీ డిడ్ నాట్ మెనీ మైటీ వర్క్స్ దేర్ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. మరొకసారి చదువుతాను. హీ డిడ్ నాట్ మెనీ మైటీ వర్క్స్ దేర్ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. వారికున్న అన్బిలీఫ్ అనేటువంటిది, వారికున్న అవిశ్వాసము ప్రభులో ఉన్న శక్తిని వారు తీసుకోలేకపోయారు. మరి ఈ స్త్రీ ఎక్కడుండో వచ్చింది? యేసు ప్రభులో ఉన్న శక్తిని లాక్కోగలిగింది. ప్రభులో, దేవునిలో ఉన్న శక్తిని, ఆ రాహఫా అని పిలువబడుతున్న ప్రభులో ఉన్న శక్తిని నీలోనికి లాక్కోవడానికి
నీ చేతిలో ఒక ఆయుధం ఉండాలి. ఆ ఆయుధమే ఒక సాధనం ఉండాలి, ఒక ఇన్స్ట్రుమెంట్. అదే ఫెయిత్, విశ్వాసం. విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టమైనట అసాధ్యమని రాయబడింది. బ్లెస్ యూ. మరి యెహోవా రాఫా అంటే ఆత్మకు మాత్రమే కాదు, హృదయానికి మాత్రమే కాదు, శరీరానికి అన్నిటికీ కూడా దేవుడు వస్తుంది. అయితే చాలా విచారకరమైన విషయం ఏంటంటే అనేక మంది శరీర విషయంలో మాత్రమే ఇష్టపడుతున్నారు. హృదయాన్ని మార్చమని అడగరు, ఆత్మ రక్షించమని వేడుకోరు. నా రోగం పోతే బాగుండు, మా అబ్బాయి బాగుపడితే బాగుండు, మా అమ్మాయి స్వస్థపడితే బాగుండు, మా ఇంటి వారికి స్వస్థ కలిగితే చాలు. మరి నీ ఆత్మకు రక్షణ కావద్దా? నీ హృదయం మారుద్దా? నీ మానసికంగా నీ యొక్క కోప ఆవేశాలని కంట్రోల్ అవ్వాలా? ఖచ్చితంగా కావాలి. అందుకే దేవుని ఎదుకు వచ్చినప్పుడు ప్రార్థించండి, మీలో మార్పును కూడా ప్రవహిస్తాడు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ ప్రసాద్ గారు కాకినాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. బైబిల్లో ఉన్న తీర్పులలో ఆఖరి తీర్పు జరిగిన తర్వాత జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉండదో వారు అగ్నిగుండంలో పడవేయబడుదురు అని ఉంది కదా. మరి ఆ తీర్పుకి వచ్చే వారు చనిపోయిన దగ్గర నుండి ఆ తీర్పు వరకు ఎక్కడుంటారని సహోదరు ప్రశ్న అడుగుతున్నారండి. క్రీస్తునందు నిద్రించిన వారందరూ కూడా, క్రీస్తు యేసునందు నిద్రించిన వారందరూ మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు, ఫిలిప్పీ 1:21-22 వచనాల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను వెడలిపోయి ప్రభుతో కూడా ఉండనెరుగుదును, కోరుతున్నాను అన్నాడు. తాను వెడలిపోయి అంటే తన ఆత్మ ఈ దేహమును విడిచి నా ప్రభుతో కూడా ఉండగోరుతున్నా అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్తాడు? ప్రభు యొద్దకు వెళ్తాన్నాడు. ఎలా తెలిసేనికి ప్రభు యొద్దకు వెళ్ళినట్టు? చనిపోయిన ఆత్మలు ప్రభు యొద్ద ఉంటాయని ఎలా తెలిసేనికి? 3వ ఆకాశానికి వెళ్ళిన వ్యక్తి వినే ప్రభు అని దేవుడు ఇన్ని 3వ ఆకాశాన్ని కొనిపోయాడు, అక్కడ చూసి వచ్చాడు ఆయన. దాన్ని బట్టి మనం గమనిస్తే కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, 7వ వచనంలో, 12వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు ప్రభు యొద్దకు వెళ్ళి వచ్చాడు. అంటే పరలోక పట్టణానికి ఆ యొక్క పరదేశం చూసి వచ్చాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి చావైతే మేలే అన్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. నేను బ్రతికి ఉంటే క్రీస్తు యొక్క సేవ చేయడానికి, ఆత్మలు రక్షించడానికి, సువార్త పని చేయడానికి, దైవరాజ్యంలో అనేక ఆత్మలను నశించిపోయి ఆత్మలను రక్షణలోకి నడిపించడానికి, నిత్య జీవంలో నడిపించడానికి ఉపయోగపడతాను. ఓకే, దేవునికి ఒక సాధనంగా ఉపయోగపడతాను. ఒకవేళ నేను చనిపోయాను అనుకో, ప్రభు యొద్దకు వెళ్ళిపోతున్నాను, అక్కడికి వెళ్ళి ఉంటానని. అంటే చనిపోయిన ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? పరదేశంలో ఉంటాయి నాన్న, పరదేశంలో ఉన్నాయి. పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ కూడా ఒక రోజున ప్రభు అయిన దేవుడు ఆత్మలన్నీ తీసుకొని మధ్యాకాశంలోకి వస్తాడు. ఆ ఆత్మలకు సెలవిస్తాడు, మృతులైన మీ ఆత్మలు మీరు ఎక్కడ చనిపోయారు అక్కడ తిరిగి లేవమంటాడు. ఓకే, పరలోకంలో లేవు ఆత్మలు. మృతుల లోకము అని పిలువబడుతున్న, ఒకప్పుడు పిలువబడింది, ఇప్పుడు అది పరదేశంగా పిలువబడుతుంది. పరదేశంలో ఉంటాయి. మరి క్రీస్తునందు లేకుండా, వాక్యంలో లేకుండా, భక్తిలో ప్రార్థన లేకుండా, ఇంకో మాటలు చెప్పాలంటే వారి పాపాలు కడగబడకుండా, ప్రభు కడుగుతానని పిలుస్తున్నా కడగబడకుండా. ఇప్పుడు మీకు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, భోజనం ఏర్పాటు చేశారు, రమ్మని పిలిచారు, మీ 10 మంది పిల్లలు బయట బురదలో ఆడుతున్నారు. రెండన్నా ఇంట్లోకి రండి భోజనం చేయండి అన్నప్పుడు పరిగెత్తుకుని ఇంట్లోకి వస్తే వచ్చిన ప్రతి ఒక్కరిని ఇంట్లోకి రానిస్తారా? ఎందుకని? కాబట్టి ఏమంటారు? అమ్మ మరి నువ్వే కదా రమ్మన్నావు, వచ్చేస్తున్నావు కదా. వద్దురు కానీ మిమ్మల్ని పిలిచింది నిజమే, నీ కొరకే భోజనం ఏర్పాటు చేశాను, కానీ కడుక్కొని రండి. అప్పుడు 5గురు వెళ్ళి కడుక్కొని వచ్చారు బోరు దగ్గర. ఎక్కడ నీళ్ళంటే అక్కడ ఉన్నాయి, పూర్తిగా కడుక్కొని వచ్చారు, లేదా స్నానం చేసి వచ్చారు. మరొక 5గురు పిల్లలు మేము కడుక్కోం, మేము కూడా నీ పిల్లలమేగా, మేము వస్తాం అంటే మీరు ఏం చేస్తారు? బురదతో రాణిస్తారా? కడుక్కునేంతవరకు లోపలికి వచ్చేది లేదురా అంటారు. అలాగే దేవుడు మానవులందరినీ ప్రేమించి మానవులందరికీ రక్షణ మార్గం ఇస్తున్నా అందరికీ అవకాశం ఇచ్చాడు. అందరూ మారుమనసు పొంది, అందరూ రక్షణ పొంది, అందరూ పరలోక పట్టణం చేయడానికి అవకాశం ఇచ్చిన. అయితే కొందరు దేవుని మాటకు లోబడి, నిజమే కదా నాలో పాపం ఉంది, ఈ పాపం నుండి నాకు విముక్తి కావాలిగా, పాప పరిహారం కావాలిగా, అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి, అన్ని రిలీజియన్స్ అన్నీ కూడా చెప్తున్నాయి పాప పరిహారం కావాలి అని. ఓకే, ఈ పాప పరిహార నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు చిందించిన సిలువ యాగం, సిలువలో చిందించిన రక్తము,
రక్షణ భాగ్యం అనుగ్రహిస్తుంది, ప్రతి పాపం నుండి విమోచించడానికి ప్రభు చేశాడు. అని ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆయన రక్తంలో కడగబడుతున్నావో, విశ్వసిస్తున్నావో, విశ్వాసము ద్వారా దేవుని కృపను పొంది రక్షణ పొందుకుంటున్నావు అని నువ్వు అంగీకరించావు. అంగీకరించకపోతే అంటే కడగబడవు. కడగబడిన వారు పరదేశకు వెళ్తారు, కడగబడని వారు భూమి అడుగున పాతాళలో కనగలుగుతున్నారు. అక్కడ పక్షపాతం ఏమీ లేదు. అందరూ కడగబడి పరలోక రాజ్యాలను రావాలని ప్రభు కోరుతున్నాడు. ఎవడునూ నశించిపోవటం దేవుని చిత్తము కాదని 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6, 7, 8 వచనంలో రాయబడింది. ఓకే, వీరి ఆత్మలు ఎక్కడుంటాయి? సమాధిలో ఉండవు. చనిపోయిన వాళ్ళు చనిపోయారని మనం అప్పుడే అంటాం. హాస్పిటల్లో చనిపోతే హాస్పిటల్లో చనిపోయారండి, పలానా దగ్గర చనిపోయారండి అంటే చనిపోయారు. ఎక్కడికి పోయారు? మరి బాడీ ఇంకా ఉందిగా, బొందు ఇంకా ఉంది కదా, అది బొందే, అది బాడీ. ఓకే, వారైతే ఇక్కడ లేరు. ఆ టైం చెప్తాం, పలానా టైంలో పోయారు అని. ప్రాణం ఊపిరి పిల్లడం ఆగిపోగానే ఆత్మ వెళ్ళిపోయింది దేహాన్ని విడిచిపెట్టి. ఈ వెళ్ళిపోయిన ఆత్మ ఎక్కడుంది? అది కడగబడిన ఆత్మ అయితే పరదేశకు చేరుతుంది, కడగబడకుండా పోయి ఉంటే పాతాళానికి చేరుతుంది. దట్స్ ఇట్. మరి ఎవరు కడుగుతారండి? నీ దేహాన్ని అయితే స్నానం ద్వారా శుద్ధి చేసుకోవచ్చు. ఓకే, మీ దేహాన్ని దేని ద్వారా శుద్ధి చేసుకోవచ్చు అంటే స్నానం చేసినప్పుడు. మరి మనస్సును ఎలా శుద్ధి చేస్తారు? ఆత్మను ఎలా శుద్ధి చేస్తారు? ఆత్మశుద్ధి చేయాలంటే ఖచ్చితంగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మానవుడిగా జీవించి, మానవ రూపంలో జన్మించి, జన్మలో పాపం లేకుండా, జీవితంలో పాపం లేకుండా, మరణ సమయంలో కూడా ఏ పాపం లేనటువంటి వాడు నరులందరి కొరకు పాప పరిహారార్థమై, మానవ జాతి యొక్క పాప పరిహారార్థం నిమిత్తం ఆయన తానే బలి అవడం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, యేసు రక్తంలో కడగబడండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. కడగబడకుండా మోక్ష భాగ్యం లేదు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు.